ఈ మధ్యకాలంలో రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో నా ప్రత్యర్థి అయిన పీతాని సత్యనారాయణ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి గోపతరాజు శ్రీనివాస వర్మ గారు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ ఆ ఎంపీ గారు అంటాడు, నేను పెద్ద మనిషి ముసుగులో అవినీతి చేస్తున్నానని. నన్ను ఆతాంటి నుంచి కదా గుడానికి కూడా తవరేస్తా అంటే ఆయన. మరి ఎక్కడికి ఆడిన తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేస్తాడు ఏంటో అర్థం అవట్లేదు. అతను కౌన్సిలర్కి ఎక్కువ, దేవాలయంలో కౌన్సిలర్ కూడా నెగ్గడు అతను. ఆ స్థాయివాడు బీజేపీ కార్యకర్త కాబట్టి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. స్థాయిని మరిచి నన్ను ఆతాంటి నుంచి తోలేస్తా అంటే గుడానికి కూడా తోలేస్తాడు. అతను నీ స్థాయి ఏంటి మర్చిపో, గుర్తుంచుకుని మాట్లాడాలని దయచేసి శ్రీనివాస వర్మ గారికి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మనం ఈ రాబోయే రోజుల్లో ఏం చేస్తామో చెప్పాలి ప్రజలకి. ఇటు పీతాని సత్యనారాయణ గారు ఇక్కడ 6 సార్లు పోటీ చేశారు, 3 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. ఇక్కడ 20 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం జరిగింది ఇక్కడ. అపోజిషన్లో కానీ అధికారు ప్రజలకు తెలియదు ఆయన ఏంటోని. నేను 5 సంవత్సరాలు చేశాను ఇప్పటికి. 1 సంవత్సరం ఇన్ఛార్జిగా 6 సంవత్సరాలు, సుమారు 6 సంవత్సరాలు అవుతుంది ఈ నియోజకవర్గంలో. నేనేం చేశానో కూడా ప్రజలకు తెలీదా? గత ఎలక్షన్స్లో పోటీ చేసుకున్న ఆయనే ఉందాతనంగా ఆయన ఎలక్షన్కి వెళ్ళారు. నేను కూడా ఉందాతనంగా ఎప్పుడు కూడా ఆయన ఒక ఏకవచనంతో కాదు ఈ రోజు దాకా నేను ఆయన ఎక్కడ కూడా ఆయన పేరు ప్రస్తావించలేదు. ఎక్కడో గిరిజన భూములు నేను దోచేసానని ఈ సోషల్ మీడియాలో నడుస్తాను. నేను ఎవరు భూమి దోచేసాను? గిరిజనులు నా మీద కేసు వేశారు హైకోర్టులో, ఆ భూమి నా స్వాధీనంలో ఉందని. ఆ రైతు అతను నాదని రైతు క్లెయిమ్ చేసుకున్నాడు. రైతుకి గిరిజనులకి కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీకి కోర్టులో కేసులు జరిగినాయి. నేను కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాను, ఆ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదని. లిఖితపూర్వకంగా ఇచ్చాను, ఆ భూములకి నాకు ఏ సంబంధం లేదని. మేము వ్యాపార భాగస్వాములుగా ఉన్నప్పుడు వాళ్ళు రైస్ మిల్లర్తో మేము మీద ఆ తోటలో సరదాగా వాళ్ళతో వెళ్ళటం. మా కుటుంబంలో వాళ్ళు వ్యాపార పార్ట్నర్స్ వాళ్ళు, పాలకొల్లు రేపాక వాడు. ఏదో నేను దోషేసాను. నేను పుట్టడమే గౌరవమైన కుటుంబంలో పుట్టాను. నేను 10 సంవత్సరాలు రైతుగా వ్యవసాయం చేశాను, 40 సంవత్సరాలు వ్యాపారస్తుడిగా, సుమారు ప్రజలమయాన్ని రాజకీయంగా 50 సంవత్సరాల నుంచి నేను ఈ జిల్లాలోనే కాకుండా విద్యాభ్యాస సంస్థను నడుపుతున్నాను. ఈ దేశంలో 8 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఎవడో దొంగతనం చేసి దొంగ అని పారిపోతాడు. ఇసుక గురించి మాట్లాడేస్తున్నారు మీరు. అయోధ్యలంకలో తెల్ల కార్డుకి నెలకు 2,000 రూపాయలు ఇచ్చి మీరు బాలం సుధీర్ అన్న అతను పెట్టి మీ కొడుకుని పెట్టి డ్రిడ్జర్స్ తోటి లాగేశారు అక్కడ ఇసుకి. ఈరోజు సుమారు ఒక 50 ఎకరం కొట్టుకుపోయింది గోదావరిలోకి. కొబ్బరి తోటలంతా కూడా పుచ్చల్లం కానీ రావిలం కానీ నెల్లివారిపేటలో కానీ మొత్తం కోసేస్తాను. ఎందుకంటే లోతు అయిపోయి అక్కడ పనవటే పక్కనే మేట వేసుకుంటూ తూర్పే పక్కన కోసేస్తుంది. నీ మొలాన్ని ఎంతమంది రైతు, ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ రాజశేఖర్ అని ఒకరిని పెట్టుకుని ఇళ్ల స్థలాలు పూడ్పింతానని చెప్పి నీ కుమారుడు ఆయన కలిపి కోడిపందాల డబ్బులో స్థలాలు పూడుతానని చెప్పి భీమవరం పెద్ద ఎత్తున మట్టిని తరలించారు. ఆకివీళ్ళు ఇళ్ల స్థలాలు పూడ్చారు మీ అబ్బాయి ఇద్దరు కలిసి. ఆ రాజశేఖర్ అన్న ప్రసాదరాజు అని ఉంటే అతనితోటి భాగస్వాములు చేసి నీ కొడుకు వెళ్ళి కేసులో ఉన్నప్పుడు అతని దగ్గర దాక్కున్నాడు. నా దగ్గర ఆ రోజు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నేను అలాంటి నీచ రాజకీయాలు చేయను. చట్టం దాని పని దాన్ని చేసిపోతుందని చెప్పి నీ కొడుకు ఎక్కడున్నాడో రాజస్థాన్లో ఏ ఊర్లో ఉన్నారో కూడా నా దగ్గర అడ్రస్ ఉంది, కానీ నేను అలాంటి పనులు చేయలేదే. మీరు ఏసీబీ కేసు ఎట్టకేతమే నాకు తెలుసు మీరు ఆ డిపార్ట్మెంట్లో అవినీతి చేశారని. నాకు అధికారులు ఆ రికార్డు ఇస్తానని చెప్పారు, కానీ నిన్న దాని జోలికి వెళ్ళలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కలగజేశారు. ఇక్కడ ప్రజల దగ్గర మన్నన పొందాను, నెగ్గాను, పనిచేశాను. నీలాగా నేను ఇసుక అమ్ముకోలేదు. బాలా సుధీర్ని పెట్టుకుని ఇంకొకరిని పెట్టుకుని మీ అబ్బాయిని పెట్టుకుని నేను ఇక్కడ అమ్ముకోలేదు. నేను ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళు అందరికీ కూడా
ఇల్లు కట్టుకునే వాళ్ళకి లారీలు పురమాయించి కిరాయి ఒకటి పెట్టుకుని నేను కూడా ఉచితంగా ఇవ్వలేదు. ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడి డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ₹1 కూడా ఖర్చు లేకుండా నేను ఇళ్ళ కట్టుకునే వాళ్ళందరికీ కూడా పునాదుల్లో బొస్త తోలించాను. ఎవరైనా గుళ్ళు కట్టుకున్నా ఎక్కడికైనా ప్రభుత్వానికి కావాల్సిన కూడికి కావాలంటే స్కూల్ బిల్డింగ్లకు కానీ గ్రౌండ్లకు కానీ కూడా మట్టిని తోలించాను. ఆ నియోజకవర్గంలో ఎంతోమంది ఇటుక కార్మికులు ఉన్నారు. వడల్లో కానీ అయోధ్యనాకలో కానీ మిగిలిన గ్రామాలు అందరికీ కూడా నేను ఎక్కడ అధికారులు యొక్క వేధింపులు లేకుండా ఉచితంగా ఆ ఇటుక తీసుకోవడానికి ఆ వందుని మట్టి ఇప్పించాను, పుస్తక మట్టి ఇప్పించాను. ఇది అందరు ప్రజలకు తెలీదా? ఎవరన్నా దగ్గరికి చర్చి కట్టుకున్నా గుడి కట్టుకుంటానన్న దగ్గరికి వస్తే రాజుగారి ఎమ్మెల్యే మరి గారు నాకు ఇసుక ఇప్పించమని అడిగితే నేను ఎవరైతే జేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బు కట్టేసి నేను ఇసుక ఇచ్చాను. నా సొంత ఖర్చులతో సుమారు 1000 లారీలు అందరికీ కూడా సప్లై చేయటం జరిగింది. మీలాగా అవినీతి పరుడనే చెప్పేస్తే మీరు నమ్మరు. ఎమ్మెల్యేగా మంత్రిగా నీతిగా మా కుటుంబం గౌరవం ఎక్కడ పాడవకుండా నీతి నిజాయితీలతో చేస్తున్నా. మీ ప్రెస్ వారికి కూడా తెలిసేది. మీకు ఆ సామాజిక వర్గంలో ఎంతోమంది ఇల్లు కట్టేస్తున్నాను. ఈరోజు వికలాంగులకు ఇల్లు కట్టేస్తున్నాను. అందరూ కూడా 80% మీ సామాజిక వర్గంలో. ఉద్యోగాలు ఇచ్చాను. అంగన్వాడీ టీచరు ఏదో ఒకటి మీ సామాజిక వర్గం. ఎవరైతే భర్తలు కోల్పోయి ఉన్నారో పిల్లలు నేను ఏదో మాట్లాడేస్తారు. అవినీతి ఎక్కడ చేశాను అవినీతి? మీరు చూసారు పెనుగొండ నుంచి మార్టేరు రోడ్డు మీ కొడుకుని ఇంకోళ్ళకి కాంట్రాక్ట్ చేస్తే ఆ రోడ్డుని ఎలా తగలబెట్టారో మీరు చూడండి. ఈరోజు నేను ఆ రోడ్డు దగ్గర నుంచి చేయితే అదే మార్టేరు నుంచి పెనుగొండ రోడ్డు ఎలా ఉంది, పెనుగొండ నుంచి పెరవల రోడ్డు ఎలా ఉంది? అది వేసిన మన్నాడు నుంచే రోజు రిపేర్లు వస్తున్నాయి. ఇది ఎక్కడ చెక్కు చెదరలేదు. అది నా పనితీరుకు నిదర్శనం. ప్రతాప్ సత్యనారాయణ గారు మీరు దాని పాదయాత్ర చేశారు పెనుగొండ నుంచి మార్టేరుకి. నిర్వాహకం మీ అబ్బాయి చేసిన నిర్వాహకానికి ఆ రోడ్డు అలా సగం రోడ్డు పాడైపోయింది. మీ అబ్బాయి చేసిన మెట్లంతా బయటికి తీయించేసి పూర్తిగా 100% బయటికి తీయించి బయటికి పోసి కొత్తగా ఏలేశ్వరం నుంచి మెట్లు తెప్పించి వేయించాను. మిగిలిన రోడ్లన్నింటికి దుద్దుకూరు మెట్లు వాడతారు. ఈ రోడ్డు ఏలేశ్వరం మెట్లు తెప్పించి నేను ప్రతి అంగుళం కూడా చెక్ చేసి నేను తిరుగుతూ ఉంటే రోడ్డు పరిశీలిస్తూ ఉంటే రోజు నన్ను హేళన చేశాడు. ఆ రోజు ఆయన 4 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఒక ప్రతిపక్ష ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడైనా ఓ రోజు కష్టం రైతుల దగ్గర వెళ్ళావా? కరోనాలో ఎవరినైనా మీరు ఆదుకున్నారా? వరదల్లో ఎప్పుడైనా ఏ రోజునైనా మీరు 15 సంవత్సరాల్లో ఉండి కోడేరు కానీ పల్లిపాలెం కానీ సిద్ధాంతం కానీ పట్టాలు ఇప్పించడానికి ఆ పొలాల్లో ఉన్న రైతులు C క్లాస్ పట్టాలు రైతులకు పట్టాలు ఇప్పించే ఆలోచన ఎప్పుడైనా చేశారు మీరు? రోజు నిత్యం ఓడిపోతామని భయంతో ఉక్రోషం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన కూడా ఉన్నోళ్ళు మాట్లాడతారు. మా నైజం అది కాదు. నేను మాట్లాడినా మా కార్యకర్తను కూడా నేను ఎక్కడైనా తప్పుడు పోస్టులు పెడితే మటు నా ఊరుకొని చెన్నకృష్ణ ఎవరిని కూడా. ఒక మంచి సాంప్రదాయం గల ప్రాంతంలో మనం పుట్టాం అందరం. ఒక గౌరవప్రదంగా రాజకీయాలు చేయాలి. ప్రజలు ఆలోచిస్తారు. మన ఇద్దరికంటే తెలివైన వాళ్ళు ప్రజలు. ఏదో జెండా ఉంది కదా అని ఆ బివి శ్రీనివాసరావు ఏంటి అతను కౌన్సిలర్ స్థాయికి ఎక్కువ ఏం మాట్లాడతాడు? నన్ను తోలేస్తాడు. ఎక్కడ తోలేస్తాడు కదా? అదృష్టం ఉంటుంది. పదవులు వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి. పదవులు శాస్త్రం కాదు. పదవి పోయిన తర్వాత మన గ్రామాల్లో మన పరిస్థితి ఏంటో అప్పుడు ఆలోచించుకోవాలి. ఎవరికీ రాజకీయాలు శాస్త్రం కాదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, మాట్లాడితే నన్ను తిడతాడు. ఆయన మీ స్థాయి ఏంటి? మీ స్థాయి ఏంటి? ఎవరు ఇచ్చారు మీకు టిక్కెట్టు? రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంటే మీరు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. వెళ్ళారు, పార్టీలు మారారు. తప్పే ఉంది. రాజకీయ ఏ పార్టీకి కూడా వెళ్ళొచ్చు. చేసుకోండి మీకు అవకాశం వచ్చినప్పుడు. ప్రజల దగ్గరికి వెళ్ళి మెప్పు పొంది నెగ్గండి. అంతేగాని కులాలను రెచ్చగొట్టడం, కుల సంఘాలను రెచ్చగొట్టడం, బ్లాక్మెయిలింగ్ చేయడం, బెదిరించడం అది మా సాంప్రదాయం కాదు. మాట్లాడితే నేను బెదిరించాను. ఎవరిని బెదిరించాను నేను? ఎవరినన్నా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రంగరాజు నన్ను ఏకవచనంతో మాట్లాడాను. ఒక మనిషితో చెప్పింది మహిళ కానీ
పురుషులతో కానీ నేను ఎవరినైనా ఏకవచనంతో మాట్లాడి ఉంటే ఈ 6 సంవత్సరాల్లో నేను నా దగ్గర పనిచేసి కూడా మాట్లాడను. నేను గౌరవించి మాట్లాడతాను. ఏకవచనంతో నా దగ్గర పనిచేసి ఎవరిని నేను నాకు అలవాట్లేదు. నా సంస్కృతి అది. మా తాతల దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కృతి మాకు అది. మాట్లాడితే ఏదో చేసేస్తారు. ఏం చేస్తారు? మీరు చేయండి, దమ్ముంటే తగ్గండి. రేపు 13వ తారీఖుని చూసుకుందాం మన ఇద్దరం ఎలక్షన్లో. ప్రజలు నిర్ణయిస్తారు ఎవడ పనితీరు ఎలా ఉందో. చేయలేక, అభివృద్ధి చేయలేక ఇవన్నీ రంగరాజు బాగా చేస్తున్నాడు. ప్రజల నుంచి స్పందన వస్తే దానికి వారవలేక అవాకులు చెవాకులు అంటారు. మళ్ళీ ఎన్ని మాట్లాడినా ఆయన అవతలవాడు మాట్లాడట్లేదని. నాకు ఏరే పని లేదా? ఏరే పని లేదా నాకు? ప్రజలు నాకు దేవుడు ప్రజలు పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసుకోమని. నా కర్తవ్యం అది. బ్రిటిష్ వాడు ఇచ్చిన పట్టాలు మళ్ళీ నేను ఈరోజు అందరికీ కూడా C క్లాస్ పట్టాలు ₹1 ఖర్చు లేకుండా ఇప్పించాను. పిలిపించిన ఆఫీస్ దగ్గర ఇచ్చాను. నేను ఎప్పుడైతే నా నియోజకవర్గంలో అడిగానో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ఆతంత్రంలో ఇచ్చినట్టుగా రాష్ట్రం అంతా కూడా C క్లాస్ భూములు అన్నింటినీ కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో వాటికి ఈరోజు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ టైటిలింగ్ యాక్ట్ గురించి. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీయే దాన్ని మెచ్చుకుంది. పయ్యారు కేసు గారే మాట్లాడాడు టీడీపీ తరఫున. ఇది చాలా మంచి చట్టం. ఇది ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది, న్యూజిలాండ్లోను. ఇది ఆల్రెడీ గుజరాత్ ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయండి అని దానికి 1500 కోట్ల పైన ఖర్చు అవుతుంది చేయమని చెప్పాడు ఆయన. దాన్ని రాజధానం చేస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ నాయకుల మీద కేసులు పెట్టమని. ఎవరు భూమి ఎవరు పట్టుకుపోతారు? చదువుకొని అడ్వకేట్లు మాట్లాడతారు, చదువుకొని రిటైర్డ్ పీపుల్ మాట్లాడతారు. ఎవరు చట్టం? దాని మీద బొమ్మ వేశారు. దాని ముఖ్య చంద్రబాబు నాయుడు వేసుకోలేదా? ఇది సంక్రాంతి కానుకని లేకపోతే మన క్రిస్టమస్కి ఇవ్వలేదా? లేకపోతే రంజాన్ టోపాని ఇవ్వలేదా? అట్ల మీద వేసుకోలేదా చంద్రబాబు నాయుడు గారి ఫోటో? ప్రభుత్వం అది, ప్రభుత్వ రికార్డు అది.